యుద్ధాన్ని మేము ఆపాలనుకుంటున్నా ఇరాన్ ఆగట్లేదు అనే పరిస్థితికి వచ్చేసింది నేడు. ఇన్ని రోజులు గడుస్తున్నా ఎక్కడా కూడా ఇరాన్ తగ్గేట్లు కనిపించట్లా. వాళ్ళ యొక్క సుప్రీం లీడర్ని లేపేసినా కూడా ఇది 40 ఏళ్లుగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక వ్యూహంలో భాగంగా ఇరాన్ సాధిస్తున్నటువంటి మంచి ఫలితం, అంటే యుద్ధం విషయంలో. ఇక తాజాగా కూడా తన అటాక్స్ని ముమ్మరం చేసింది ఇరాన్. ప్రధానంగా దేని మీద అటాక్ చేయాలో ఇరాన్కి బాగా తెలుసు. ఎక్కడ కొడితే ప్రపంచానికి నొప్పి పుడుతుందో, నాట్ ఓన్లీ అమెరికా. సో ఆ దిశగానే వెళ్తోంది. వాటి ఫలితాల్ని ప్రపంచవ్యాప్తంగా ఫేస్ చేస్తోంది. అమెరికా ఇప్పుడు మింగలేక కక్కలేక అన్నట్లుగా పరిస్థితి ఉంది. ఇప్పుడు యాజ్ యూజువల్ ట్రంప్ ఏం చేస్తున్నారంటే వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. వార్నింగ్ ఇస్తే ఎవరికి ఉపయోగం? ఇజ్రాయెల్ చెబుతున్న వివరాల ప్రకారం తాజా అప్డేట్ చూసుకుంటే, ఇజ్రాయెల్ సెడ్ ఆన్ ఫ్రైడే March 13th, 2026 that Iran fired a new wave of missiles towards Israel, instructing those in affected areas to head to shelters. Saudi Arabia also intercepted 12 drones entering its airspace, the defense ministry said, as Iran carries out attacks on oil-rich Gulf countries ni target చేసుకుంది ఇక్కడ. కనుక ఇది చమురు సంక్షోభంగా కాదు, ప్రపంచమంతా కుదేలే పరిస్థితికి దారితీసే అవకాశం ఉంది. ఇప్పుడు ఇరాన్కి అనుగుణంగానే అమెరికా అండ్ ఇజ్రాయెల్ దిగి వచ్చి ఈ యుద్ధాన్ని ఆపుకోవాలి తప్ప ఇరాన్ని అణచేస్తాం ఏదైనా చేస్తాం అంటే సాధ్యం కాకపోవచ్చు అని యుఎస్ ఇంటెలిజెన్స్ కూడా చెప్తోంది. March 12th, థర్స్డే 2026 ఏమైంది? యుఎస్ KC-135 రీఫ్యూలింగ్ ఎయిర్ క్రాఫ్ట్ కూడా వెంట్ డౌన్, అది కూడా కుప్పకూలిపోయింది. కనుక ఒకటి కాదు రెండు కాదు, అబ్రహం లింకన్ అనేటటువంటి ఒక పెద్ద వాహక నౌక, దాన్ని కూడా అటాక్ చేసింది ఇరాన్ అనే వార్తలు వస్తున్నాయి. దాంట్లో 4000 నుంచి 5000 మంది ఉంటారంట. అంత పెద్ద నౌక అమెరికాకు సంబంధించింది. దాంట్లో కొన్ని వందల యుద్ధ విమానాలు ఉంటాయి, క్షిపణులు ఉంటాయి, దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ సబ్మెరైన్లు ఉంటాయి. అలాంటి దాన్ని కూడా ఇరాన్ అటాక్ చేయగలిగింది అంటే ఇది మామూలు వ్యవహారం కాదు. ఇలా యుద్ధాన్ని కొనసాగిస్తూ పోతూ ఉన్నా కూడా ఇరాన్ ఎక్కడా తగ్గట్లేదు, దానికి ఉన్నటువంటి వ్యూహాలు దానికి ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు విశ్లేషకులు. అటుపక్క చూస్తే ట్రంప్ వార్నింగ్ ఇస్తున్నాడు తప్ప ఏమీ చేయలేకపోతున్నాడు.